మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. ఈరోజు వచ్చేది ఫిబ్రవరి 28, 2022. సో ఈ వీడియోలో మనం సీడ్స్ గురించి మాట్లాడుకుందాము, ప్రత్యేకించి మిర్చి సీడ్స్ గురించి. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ సీడ్స్ దందా అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా రైతులు కూడా ముందస్తు ఆలోచనలతోటి ప్రీ బుకింగ్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని రకాల కొన్ని కంపెనీస్ ఈ సీడ్స్ కోసం అని చెప్పేసి బుకింగ్స్ అయితే ఓపెన్ చేసుకున్నాయి. సో ఆ విధంగా ముందస్తుగా అవి తర్వాత దొరుకుతాయో లేదా అన్న ఉద్దేశంలో తీసుకుంటున్నారు ఆల్రెడీ. సో అది మంచి ఆలోచననే చెప్తాను నేను. సో ఆ విధంగా కొంచెం ముందస్తుగానే మనం ఆలోచన చేసుకుంటేనే తర్వాత మనం హడావిడి పడాల్సిన అవసరం అయితే ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో పోయినసారి మనకు అలానే అయ్యింది. అయితే దానికి ఒక రీజన్ ఏంటంటే అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో సాగు చేసే ఆలోచనలు ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా కొంచెం టైట్ పొజిషన్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీరు మిరప సాగు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇదైతే ఎవరు మానుకోరు మిరప సాగు గురించి అయితే. సో ఒకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా అంతా దీంట్లోనే అనుకుంటారు కాబట్టి సో ఒకవేళ ఒక 2 acres ఉన్నప్పుడు ఒక 1 acre వేయడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే డెఫినెట్గా మనం ఎప్పటి నుంచో సాగు చేస్తున్న వాళ్ళం కాబట్టి సో డెఫినెట్గా దీన్ని అయితే వదులుకోవడానికి లేదు. నాకున్న 4 acresలో నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 2 acres అన్న వేద్దాం అనుకుంటున్నాను. సో ఆ విధంగా ప్రొడక్షన్ అనేది అంటే కొంచెం తగ్గించుకుంటేనే మంచిది మనకు కూడా. సో ఓవరాల్గా మనకి బర్డెన్ కూడా తగ్గుతుంది. అండ్ అదేవిధంగా రేట్ కూడా అదే ఒక స్టడీ మార్జిన్ తోటి కంటిన్యూ అవుతుంది కాబట్టి సో మార్కెట్లో హెచ్చు తగ్గులు రాకుండా ఓవరాల్ అందరూ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పేసి ముందస్తుగా ఇప్పుడే నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఓవరాల్గా ఒక ఓవరాల్ ఐడియా అనేది ఉంటుంది కాబట్టి సో టెన్షన్ పడకుండా ముందస్తుగా ఆలోచనలు అయితే తీసుకోండి. సో ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్గా మంచి సీడ్ ఎంచుకోండి. సో సీడ్స్లో మంచి సీడ్స్ ఉంటాయని డెఫినెట్గా ఉంటాయండి. సో ఆ విధంగా మనకి ఒక 100 రూపాయల నుంచి 1000 రూపాయలు కాదు కానీ 1500, 2000 రూపాయలకు పైగా మనకి సీడ్స్ యొక్క ధరలు అయితే ఉన్నాయన్నమాట, విత్తనాల ధరలు అయితే ఉన్నాయి. సో మనం ఈ పెయిన సీజన్ చూసినాం మనం ఆల్రెడీ. సో ఆ విధంగా 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 1500, 2000కు కూడా దొరకని పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఆ విధంగా డిమాండ్ని బట్టి మార్కెట్ని క్యాష్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా కంపెనీస్ కూడా ఇదే దోవలో నడుస్తున్నాయి. కంపెనీస్ అనే కాదు, బ్లాక్ మార్కెటింగ్ కూడా చాలా విపరీతంగా జరుగుతోంది కాబట్టి సో డెఫినెట్గా ఒక ముందస్తు ప్రణాళిక అయితే డెఫినెట్గా ఉండాలి. సో అందుకని చెప్పేసి మంచి సీడ్స్ ఎంచుకోండి. మంచి సీడ్స్ ఏవనంటే అవి ఈ వీడియోలో కాదు కానీ నేను ఒకటైతే చెప్తానండి, ఈసారి ఎంత మంచి సీడ్ అయినా కూడా ఈ త్రిప్స్ దాడిని తట్టుకోలేకపోయింది. సో అన్ని సీడ్స్ కూడా, అన్ని తోటలు కూడా అందరూ కూడా అతలాకుతలం అయిపోయారు. సో ఈసారి మిర్చి సాగు చేసిన ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయాడు. అది ఏ సీడ్ అని కాదు. సో ప్రతి ఒక్కరూ రకరకాల సీడ్స్ అయితే తీసుకున్నారు. ఒక సీడ్ అని కాదు కానీ ఒక ఎకరాలో కనీసానికి ఒక 2-3 వెరైటీస్ అయితే తీసుకున్నారు అలాగా. సో డెఫినెట్గా ఒకటే సీడ్ ఎంచుకోండి, ఏదైనా కూడా ఒక మంచి సీడ్ అయితే ఎంచుకోండి. సో ఆ మంచి సీడ్ ఏందనే దాని గురించి మనం ఇంకా టైం ఉంది కాబట్టి ముందస్తుగా మాట్లాడుకుందాము. సో ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కువగా కాస్ట్ పెట్టకండి. అండ్ అదేవిధంగా మరీ తక్కువ కాస్ట్ పెట్టి నాణ్యత లేని సీడ్స్ని తీసుకోకండి అనమాట. సో ఆ విధంగా కొన్ని రకాల ప్రమాణాలు అయితే ఉంటాయన్నమాట ఆ సీడ్ యొక్క క్వాలిటీని మనం అంచనా వేయడానికి. సో కొన్ని మనం అంటే రఫ్గా మాట్లాడుకుంటే సీడ్ హెల్త్ అని, అదేవిధంగా ఫిజియోలాజికల్ క్వాలిటీ అండ్ అదేవిధంగా జెనెటిక్ ప్యూరిటీ అండ్ అదేవిధంగా ఫిజికల్ క్వాలిటీ అనమాట. సో ఈ విధంగా ఒక 4 మేజర్ క్రైటీరియాస్ అయితే ఉంటాయన్నమాట సీడ్ యొక్క క్వాలిటీని మనం అంచనా వేయడానికి. సో ఈ 4 మేజర్ క్రైటీరియాస్ని అవి టిక్ మార్క్ చేస్తే కనుక అవి మంచి సీడ్స్ అని మనం డెఫినెట్గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం ఈ సీడ్స్ అన్నిటిని గురించి మాట్లాడుకుంటే కనుక అన్నీ కూడా ఈ జన్యుపరమైన నాణ్యతని డెఫినెట్గా మెయింటైన్ చేస్తాయి. అదేవిధంగా ఫిజికల్ క్వాలిటీ అంటే భౌతికపరమైన ఆ నాణ్యతను కూడా డెఫినెట్గా మెయింటైన్ చేస్తాయి. అదేవిధంగా ఫిజియోలాజికల్ క్వాలిటీ అనంటే ఫిజియోలాజికల్ క్వాలిటీ అనంటే ఆ విత్తనం ఏదైతే ఉందో అది మొలకెత్తటం కానీ, మొలక నుంచి మొక్కగా మారటం కానీ, ఆ మొక్క నిలదొక్కుకోవటం కానీ, ఆ మొక్క మళ్ళీ చెట్టులాగా మారటం కానీ, ఆ విధంగా విగర్ అనేది మంచిగా రావటం కానీ, అదేవిధంగా ఓవరాల్గా మనకి ఈల్డింగ్ మంచిగా రావటం కానీ ఇదంతా కూడా ఫిజియోలాజికల్ క్వాలిటీ అనమాట, ఫిజియోలాజికల్ ఎబిలిటీస్. సో ఈ విధంగా ఒక్కొక్క సీడ్లో ఒక్కో రకమైన ఫిజియోలాజికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. కొన్ని రకాల సీడ్స్లో కాయలు అనేటివి ఎక్కువగా సాగపోవటం,
లేకపోతే కొన్ని రకాల సీడ్స్లో మనకి కాయలు సన్నగా రావటం, లెంత్ ఎక్కువగా రాకపోవటం, అదేవిధంగా లోపల గింజ శాతం అనేది ఎక్కువగా ఉండకపోవటం, అదేవిధంగా మనకి చాలా రకాలుగా మనకి ఈ జన్యుపరమైన లోపాల వల్ల కూడా జన్యుపరమైన ప్యూరిటీ లేకపోవటం వల్ల కూడా ఆ ఇమ్యూనిటీ అనేది లేకుండా మొక్కలు మనకి ఒకవేళ ఈల్డింగ్ వచ్చినప్పటికి కూడా దాంట్లో ఆ మొక్కలోని ఆ కాయలోని ఈల్డింగ్లో మనకి ఏంటంటే జన్యుపరమైన లోపాల వల్ల ఈ ఇమ్యూనిటీ అనేది లేకపోవటం వల్ల రెసిస్టెన్స్ టు ఈ ఇన్సెక్ట్స్ అండ్ అదేవిధంగా ఫంగస్కి రెసిస్టెన్స్ లేని కారణంగా మనకి తాలు శాతం ఎక్కువగా రావటం కానీ, అదేవిధంగా ఈ వైరస్కి లోన్ అవటం కానీ, లేకపోతే ఏ విధమైన ఒడిదుడుకులకి వెంటనే లోన్ అవ్వకపోవటం కానీ, సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని పరిస్థితుల్లో మనకి ఈ వాతావరణ విపత్తులు రావటం కానీ, ఆ విధంగా ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు చాలా వరకు నాణ్యత లేని సీడ్స్ వెంబటే దెబ్బతినడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా మనకి సీడ్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సీడ్ హెల్త్లోనే మనకి ఇవన్నీ కూడా ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ ఇన్సెక్ట్స్ దాడిని అంటే ఈ పురుగు దాడిని కీటకాల దాడిని తట్టుకోవటం కానీ, లేకపోతే ఈ శిలీంధ్రాల దాడిని తట్టుకోవటం కానీ, సో వాటి నుంచి ఓవర్కమ్ అయ్యి ఓవరాల్గా మనం కొన్ని రకాల బేసిక్ మేనేజ్మెంట్స్ చేసినప్పటికి కూడా ఈజీ అవుట్పుట్స్ వచ్చే విధంగా, ఈజీగా తట్టుకునే విధంగా ఉండే వాటిని మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగా మనకి ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి. వాటిలో ఏది ప్రత్యేకించి ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, టాప్ 10 అని చెప్పడానికి లేవు. సో ఆ విధంగా మనం డెఫినెట్గా వాటిని ప్రత్యక్షంగా మనం చూస్తే కానీ మనం చెప్పడానికి లేదనమాట. మన అనుభవం నుంచి అవి రావాలి. సో మీరు ఎంచుకునే ఆ సీడ్ మీరు ఒకవేళ చూసినట్లయితే, చూడటమే కాకుండా ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నట్లయితే వాటిని మీరు ఎంచుకోండి. సో ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో గుడ్డిగా తీసుకోవటం కాకుండా, సో నేను ముందు నుంచి కూడా ఇదే మాట చెప్తున్నాను. ప్రీవియస్ సీజన్లో కూడా సీడ్స్ తీసుకునే ముందు డెఫినెట్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉండి మనం చూసి వాటిని తీసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. సో ఎవరెవరో ఎన్నో రకాల మాటలు చెప్తూ ఉంటారు. ఏవేవో కంపెనీస్ ఏవేవో రకాల మాటలు వారు అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరు ఆ మాయలో పడకుండా డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఏదైతే నమ్మకంగా అనిపిస్తుందో వాటి వైపు వెళ్ళండి. సో ఆ విధంగా మనకి ఓవరాల్గా మనకి మొక్కలో ఫిజియోలాజికల్ ఈ క్వాలిటీస్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ అనేది బెటర్గా ఉండాలి. అదేవిధంగా జన్యుపరమైన నాణ్యత కూడా మంచిగా ఉంటేనే ఓవరాల్గా మనకి ఈ సీడ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా మనకి క్రాప్ మంచిగా రావటం, ఈల్డ్ అంటే మనకి దిగుబడులు మంచిగా వచ్చే విధంగా ఇవన్నీ కూడా సహకరిస్తాయి అన్నమాట. సో వీటిలో ఏదైనా ఒకటని చెప్పడానికి లేదు. సో వీటి గురించి ఇంకా అంటే దీంట్లో చాలా ఉన్నాయి కాబట్టి సో అవి ఏవేవి అనేవి మనం ముందు మాట్లాడుకుందాం ఇంకా. సో అందుకని చెప్పేసి కేవలం ఒక 100-150 రూపాయల సీడ్స్ని మనం తీసుకురావటమే కాకుండా ఈసారి ఏంటంటే ఒక 1000-1500-2000 రూపాయల సీడ్స్ తీసుకొచ్చి సాగు చేసినప్పటికి కూడా అవి ఈ త్రిప్స్ దాడిని తట్టుకోకుండా అతలాకుతలం అయిపోయినాయి. అదేవిధంగా ఈ వైరస్ రెసిస్టెన్స్ అని, డ్రౌట్ కండిషన్స్ని తట్టుకోవటం కానీ, అంటే వాతావరణ ఒత్తుల్ని తట్టుకోవటం అని చెప్పేసి, అదేవిధంగా ఈ రూట్ విల్ట్ని తట్టుకొని నిలదొక్కుంటుందని చెప్పేసి చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ మనం చూసినాము. సో అటువంటివి చాలా వరకు వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా మేజర్గా ఈసారి అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. సో దానికి తగ్గట్టుగా ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక మీరు అంత అఫోర్డ్ చేయగలిగితే మీరు ముందుకెళ్ళొచ్చు. లేకపోతే మనకి అంటే మధ్యస్థంగా ఖర్చు పెట్టండి. మరీ తక్కువలో మనం పిసినారితనం చూపించకుండా, మరీ ఎక్కువకి మరీ అంత దురుసుగా వెళ్ళకుండా డెఫినెట్గా ఆలోచించి ఒక మంచి సీడ్స్ని అయితే ఎంచుకోండి. ఓవరాల్గా ఒక ప్లాట్ ఉందనుకోండి, ఒకటే సీడ్ తీసుకోండి. వేరే సీడ్స్ తీసుకున్నా కూడా అవి మ్యాచింగ్ అవ్వక ఏంటంటే కొన్ని రకాల ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ అని చెప్పాను కదా. సో ఆ విధంగా తాలు శాతం ఎక్కువ అవటం కానీ, లేకపోతే కీపింగ్ క్వాలిటీ లేకపోవటం వల్ల అవి వెంబటే ఆగమైపోవటం కానీ, సో ఈ విధమైన చేంజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి వెరైటీస్కి మధ్యలో. సో అదేవిధంగా వాటి యొక్క అంటే ఆ కాయల యొక్క పరిమాణం కానీ, నాణ్యత కానీ ఓవరాల్గా వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట సీడ్కిను. సో ఈ విధంగా నేను ఒక అడ్వైస్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఓవరాల్గా ఒక మంచి సీడ్ నేర్చుకోండి. సో ఆ మంచి సీడ్ ఏందనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటి గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాము. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్
ఒకవేళ మీకు ఏదైనా ఒక మంచి సీడ్ అనిపించుంటే కనుక అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈసారి నేను జస్ట్ ఒక 150 రూపీస్ యూనిసెమ్ అశ్విని అనే సీడ్ తెచ్చుకున్నాను నేను. సో అది ఇప్పటికీ నాకు మంచి పచ్చదనంగా, అదేవిధంగా ఇప్పటికీ కాతపూత ఉన్నది, అదేవిధంగా ఆ కాయలు మంచిగానే సాగుతున్నాయి. ఇప్పటికీ నాకు అంటే ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా అవుతోంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో. సో నాకు ఈ సెకండ్ కటింగ్ అయిపోయినప్పటికీ కూడా ఇంకో 5 క్వింటాలు ఇప్పటికీ నేను తీయగలుగుతానన్న ఆ నమ్మకం అయితే ఉంది. అది మన మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్గా ఎంత మంచి సీడ్ అయినా కూడా మనం చేసే ఆ ప్రాక్టీసెస్ని బట్టి, మనం పాటించే ఆ పద్ధతులను బట్టి పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి నేల కూడా సహకరించాలి, అదేవిధంగా మనకి వాతావరణం కూడా సహకరిస్తేనే అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనమాట. ఏదైనా జస్ట్ ఒకటే సీడ్ వల్లనే అంతా అయిపోతుంది అని చెప్పుకోవడానికి లేదు. సో సీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది నేను చెప్పదలుచుకుంది. సో యూనిసెమ్ అశ్విని దీన్నైతే ఇప్పుడు నేను రికమెండ్ చేయను, ఎందుకనంటే ఇది కూడా నార్మల్గానే అన్ని వెరైటీస్ లానే తాలు శాతం అనేది అదే విధంగా వచ్చిందనమాట. ప్రత్యేకించి దీంట్లో ప్రత్యేకం అనేది ఏం లేదు. సో అందుకని చెప్పేసి రఫ్గా ఒక 2 సీడ్స్ గురించి చెప్పాలంటే సెమినిస్ 2222, అదేవిధంగా ఈ యశస్విని మనకి మహికో కంపెనీ నుంచి. సో ఈ విధంగా కొన్ని రకాల టాప్ సీడ్స్ అయితే ఉన్నాయి. సో అందరికి కూడా తెలిసిందే. సో వీటిలో ఏంటంటే కాయ పరిమాణం కానీ, అదేవిధంగా ఆ కాయ యొక్క నాణ్యత అంటే రంగు కానీ, అదేవిధంగా కీపింగ్ క్వాలిటీ కానీ, లోపల గింజ శాతం కానీ, అదేవిధంగా మనకి కాయలు కాయటం కానీ, అదేవిధంగా మనకి ఓవరాల్గా ఒక బెటర్ ఈల్డ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకో సీడ్ కూడా ఎంచుకున్నాను. హైదరాబాద్ నుంచి తెచ్చిన సన్బీజ్ కంపెనీ సీడ్స్ ఒక 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో వాటిలో అంటే ఆ కాపు అనేది దగ్గరగా లేకుండా అంటే విచ్చలవిడిగా కాసిన కాయలు అన్నమాట. సో కొన్ని కాయలు లెంత్ బార్ ఉంటే కొన్ని చాలా పొట్టిగా అయిపోయినాయి. సో ఆ విధంగా అన్ఈవెన్ షేప్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్లో కిందకి వస్తాయి. సో ఇదంతా ఎందుకు కానీ మంచి సీడ్ ఎంచుకోండి. సో ఇప్పుడే మీరు ఒక మంచి ముందస్తు ఆలోచనలు చేసుకోండి. సో ఏది మీకు కావాలనుకునేది. సో ఒకవేళ మీరు చూసుకున్నారంటే అది దాని తగ్గట్టుగా మీరు ముందుకెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఐడియా లేకపోయినట్లయితే కనుక ఇంకా వెయిట్ చేయండి, ఇప్పుడే తొందరపడకండి. ఒకవేళ డబ్బులు ఉంటే ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అవే బెస్ట్ అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రీ బుకింగ్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో, సో ఏవైనా కూడా వాళ్ళ కంపెనీస్ వాళ్ళవే మంచివని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో వాటినైతే మీరు గుడ్డిగా నమ్మి అటువైపుగా వెళ్ళకండి. ఏదైనా 1-10 సార్లు ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకోండి అనమాట. సో మాటలు ఎక్కువైపోయినాయి. అండ్ డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. ఉంటానని రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఫర్ నౌ. బాయ్.